సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలకు మధ్య వివాదం నెలకొనడంతో వాణిజ్య మండలి అధ్యక్షుడు సురేష్ బాబు ఆధ్వర్యంలో థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పర్సంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 18 మందితో కమిటీ వేయనున్నట్లు వెల్లడించింది. ఈ కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రొడ్యూసర్స్ నుంచి 6, ఎగ్జిబిటర్స్ నుంచి 6, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 6తో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్ విధానంపై కమిటీ డిసైడ్ చేస్తుందని దిల్ రాజు అన్నారు. ఏవీసీ సెంటర్లను బట్టి పర్సంటేజ్ డిసైడ్ చేస్తామని అన్నారు. 2 నెలల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పెద్ద సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసం ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనేదానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించి ఎలా చేయబోతున్నారని ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందుకే హెల్దీ పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్. థ్యాంక్ యూ.